మోడీకి లేకపోతే ఇండియాకి ఒక భారీ షాకింగ్ ఆహ్, సంఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఫీల్డ్ మార్షల్‌గా ఈ మధ్యనే ఆయనకి బిరుదొచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన అసీం మునీర్. ఆయన బయోగ్రఫీ కూడా నేను చెప్పాను మన ఛానెల్‌లో. సో, ఈ అసీం మునీర్‌ని పాకిస్తాన్ ఆహ్, పా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌ని అమెరికా ఆహ్వానించింది. ఆయన రేపు అమెరికా వెళ్తున్నాడు. సో, దీని పర్యవసనాలేంటి? అమెరికా ఎందుకు ఈ చర్య చేపట్టింది? అమెరికాకు తెలుసు ఇండియా, పాకిస్తాన్‌కి మధ్య ఇటీవలనే యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఇంకా పూర్తిగా అంతం కాలేదు. వేరే రూపాల్లో యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రచార యుద్ధం జరుగుతుంది. మన టీములు వెళ్లి అనేక దేశాల్లో ప్రచారం చేస్తున్నాయి. పాకిస్తాన్ టీములు వెళ్లి ప్రచారం చేస్తున్నాయి. ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఇప్పటికి కూడా ఆపేసే ఉన్నాము. ట్రేడ్ ఆగిపోయింది. ట్రావెల్ ఆగిపోయింది. ఆహ్, ఎన్నో రకాల గొడవలు పాకిస్తాన్‌కి, ఇండియాకి ఉన్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దీనంతటి కారణం గూడా ఎవరు? అసలు ఇండియాకి, పాకిస్తాన్‌కి యుద్ధం రావడానికి కారణమే అసీం మునీర్. అసీం మునీర్ ఏప్రిల్ 16న ఒక రెచ్చగొట్టే స్పీచ్ ఇచ్చి, కాశ్మీర్ మాదే అని జెప్పాడు. జోగులర్ వెయిన్ అని జెప్పాడు. తర్వాత హిందువులు, ముస్లింలు ఎప్పటికీ కలవరు. వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన తేడాలున్నాయని జెప్పాడు. ఈయన చెప్పిన ఒక 4 రోజులకే ఏప్రిల్ 22న పహల్గామ్‌లో బైసన్ మోడల్స్‌లో మొత్తం 24 మంది టూరిస్టులు అక్కడ ముస్లిము, తర్వాత ఒక ఫారిన్ నేషనల్ నేపాలీ మొత్తం 26 మందిని తీవ్రవాద దారుణంగా 24 మంది కూడా హిందూ మేల్స్. హిందువులని ఏరి వాళ్ళు అతి దారుణంగా వాళ్ళ కుటుంబం ముందు, భార్యల ముందు అతి దారుణంగా చంపారు. దాంతో మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసాం. దాంతో పాకిస్తాన్ కూడా ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్ అని స్టార్ట్ చేసింది. సో, యుద్ధం ఆగిపోయిందని ఆహ్, ట్రంప్ అనౌన్స్ చేశాడు. సో, ఈ నేపథ్యంలో మనకి ప్రధాన శత్రువు ఇండియాకి ఇవాళ ఎవరంటే అసీం మునీర్. అలాంటి మొత్తం ప్రజలు కూడా ఫీల్ అవుతుండేది అసీం మునీరే మనకి ప్రధాన శత్రువు అని. అలాంటి ఒక ప్రధాన శత్రువుని అమెరికా ఎందుకు ఆహ్, ఆహ్వానించింది? ఎందుకు ఆహ్వానించింది? దానికి వెనక కారణాలేంటి? అనేది మనం చూద్దాం. ఎందుకు ఆహ్వానించిందంటే ఆహ్, జూన్ 14 అంటే రేపు 12, 13, 14 తేదీ 250వ ఆర్మీ డే అంటారు. అమెరికన్ ఆర్మీ డే ఉందన్నమాట ఆ రోజు. అంటే అమెరికాలో ఆర్మీ ఏర్పడి 250 సంవత్సరాలైంది. 1775లో అమెరికన్ ఆర్మీ ఫార్మేషన్ డే అంట. ఆ రోజు ఏర్పడింది. అందుకని ఎవ్రీ ఇయర్ జరుపుతారు. ఇది 250 కాబట్టి దీన్ని గ్రాండ్‌గా జరపాలని దాదాపు 30 మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి ట్రంప్ దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వాళ్ళ ఆర్మీ పెరేడ్స్ నిర్వహిస్తున్నాడు. ట్యాంక్స్ కావచ్చు, మిగతా ఆర్మీకి సంబంధించిన బలాలన్నిటినీ పెరేడింగ్ చేసి దీన్ని గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాడు. ఇంకొక ఫన్నీ యాస్పెక్ట్ ఏందంటే అదే రోజు ట్రంప్ బర్త్‌డే కూడా. అందువల్ల ఈ 2 ఒకే రోజు రావడంతో అతను రెచ్చిపోయి నిర్వహిస్తున్నాడు. అమెరికాలో అతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇండివిజిబుల్ అనే ఒక సంస్థ ఆ రోజు నో కింగ్స్ డేగా జరపాలి అని దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన జరపాలని కూడా పిలుపిచ్చిందనమాట. సో, ఈ నేపథ్యంలో ఆహ్, అనేక మంది, అనేక దేశాల మిలిటరీ అధికారుల్ని అమెరికా ఆహ్వానిస్తా ఉంది. అందులో పాకిస్తాన్ నుంచి అసీం మునీర్‌ని కూడా ఆహ్వానించింది. ఈ అమెరికాకి తెలీదా ఈ చర్య వల్ల ఇండియా హర్ట్ అవుతుంది అని అమెరికాకి తెలుసు గదా! కానీ అమెరికా ఏమంటుందంటే మాకు ఇండియా, పాకిస్తాన్ ఇద్దరు ఈక్వల్ అని అమెరికా డిక్లేర్ చేసింది. దీన్నే హైపనేట్ అంటారు. హైపనేట్ అంటే ఆహ్, ఇండియా హైఫన్ పాకిస్తాన్ అని పెట్టడం. ఈ హైపనేట్‌ని ఇండియా ఎప్పటినుంచో వ్యతిరేకిస్తుంది. హైపనేట్ చేయొద్దండి. మా 2 దేశాలు ఏ రకంగా కూడా సమానం కావు. మనదేమో 4 ట్రిలియన్ ఎకనామీ 4థ్ ప్లేస్‌లో ఉంది. పాకిస్తాన్ దివాలాలో ఉంది. ఏ రకంగా కూడా మన 2 దేశాలు ఇది కాదు. రెండోది పాకిస్తాన్ టెర్రరిజాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తా ఉంది. పాకిస్తాన్‌లో అనేక టెర్రరిస్ట్ గ్రూపులు ఇంటర్నేషనల్‌గా బ్యాన్ అయినాయి. గ్లోబల్ టెర్రరిజంగా డిక్లేర్ చేశారు. అలాంటి దాన్ని ఇండియాతో మీరు కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. హైపనేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నప్పటికి కూడా అమెరికా హైపనేట్ చేసి రీసెంట్‌గా కూడా మాట్లాడింది. అయితే అమెరికా ఎందుకు ఇంట్రెస్ట్‌లున్నాయంటే, ఒకటి అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2021లో బయటికెళ్ళిపోయిన తర్వాత
అమెరికాకి సౌత్ ఏషియాలో పట్టు అనేది లేకుండా పోయింది. అందువల్ల పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉంది. రెండవది, చైనా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉంది. సిపెక్ అని, అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని, తర్వాత BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, ఇలాగా దాదాపు 70